హాయ్ ఫ్రెండ్స్, టుడే ఈఎంఎంసి చేంజింగ్ గురించి మన క్లాస్ జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మన దగ్గర రెడ్మీ 6 మోడల్ ఉండే ఫోను, దానిలో మనకి లోగో స్టక్ అయింది. అయితే మీకు డెడ్ ఉన్నా కూడా మీకు రీస్టార్టింగ్ ఇష్యూస్ కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈఎంఎంసి ఎలా చేంజ్ చేయాలని ఈరోజు చూద్దాం. ఓకే, ఆల్రెడీ ఈఎంఎంసి చేంజ్ చేశాను. ఇది లైవ్గా ప్రాక్టికల్గా మనకి క్లాస్ రూమ్లోనే జరుగుతుంది అనమాట. క్లాస్ అనేది అక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది ఫ్రంట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అన్నట్టు. స్టూడెంట్ ఎదురుగానే ఈఎంఎంసి మనం రీప్లేస్ చేసాము. ఓకే, చూశారు కదా. ఓకే, ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది మనకు వీడియో కంటిన్యూగా చూడండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు, కంటిన్యూ చూస్తే మీకు అర్థమవుతుంది ప్రాసెస్ ఎలా చేసాము ఏంటి అనేది. ఓకే, యాక్చువల్లీ ఈఎంఎంసి చేంజ్ చేయడం అనేది కొంచెం ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ అనేది కంపల్సరీ చూడాలి. చాలా ప్రాసెస్ ఉంటుంది అనమాట. ప్రోగ్రామింగ్ ఉంటుంది, కంఫర్టబిలిటీ చూసుకోవాలి, చాలా ప్రాసెస్ ఉంటుంది. ఇవన్నీ చెక్ చేస్తాను, ఒకసారి మీరు చూడండి. అలాగే ఫ్రంట్లో ఇచ్చాను ఈఎంఎంసి కంఫర్టబిలిటీ ఎలా చూసుకోవాలనేది. ఓకే ఫ్రెండ్స్, మన క్లాస్ అన్నీ కూడా ప్రాక్టికల్గా జరుగుతూ ఉంటాయి. ప్రతిదీ ప్రాక్టికల్గానే చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ప్రతి క్లాస్ కూడా మ్యాక్సిమం ప్రాక్టికల్గానే చెప్తాను. ఆ క్లాస్ ప్రాక్టికల్గా చేయడం వల్లనే మీకు చాలా వరకు ప్రాక్టికల్ క్లాసెస్ వినడం వల్లనే మీకు వర్క్ అనేది వస్తుందన్నమాట. థియరీ క్లాసెస్ ఎంత ఇంపార్టెంటో ప్రాక్టికల్ కూడా అంత ఇంపార్టెంటే యాజ్ ఎ పర్సన్కి. ఓకే, చూశారు కదా, ఇక్కడ మైక్రోన్ ఈఎంఎంసి ఉంది. దాని ప్లేస్లో నేను ఇప్పుడు ఆల్రెడీ మార్చేశాను. ఓకే, శాంసంగ్ ఈఎంఎంసి రీప్లేస్ చేశాను. ఆ ప్రాసెస్ ఏంటనేది ఇప్పుడు మీరు చూడాల్సిందనమాట. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను స్టూడెంట్స్కి అసలు ఎందుకు మార్చాల్సి వచ్చింది ఏంటనేది. అసలు ముందుగానే మనం డయాగ్నోస్టిక్ చేసేటప్పటి నుంచే మనకి స్టూడెంట్స్తో నేను చెప్పుకుంటూ చేస్తానమాట. ఎలా మనం డయాగ్నోస్టిక్ చేస్తున్నాము, ప్రాబ్లం ఏమొచ్చింది, ఎలా చేసాము, ఇవన్నీ కూడా చెప్పుకుంటూ చేస్తాను అన్నట్టు. ఓకే, దానివల్ల ఏమవుతుందంటే మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ అని వస్తుంది. ఎక్కువ చూసారా కదా, ఇక్కడ ప్రోగ్రామింగ్ జరుగుతుంది. ఈజీ జెటాక్లో ప్రోగ్రామింగ్ చేస్తున్నాను. ఆల్రెడీ ఈఎంఎంసి తీసుకున్నాను వేరే స్క్రాప్ బోర్డ్ నుంచి ఈఎంఎంసి తీసుకున్నాను. ఆ ఈఎంఎంసికి ఇప్పుడు వచ్చేసి ప్రోగ్రామింగ్ చేస్తున్నాను ఈజీ జెటాక్ బాక్స్లో. ఈ ప్రోగ్రామింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఈఎంఎంసి చేంజింగ్లో ఈ ప్రోగ్రామింగ్ చాలా ఇంపార్టెంట్. అసలు ప్రోగ్రామింగ్ ఎలా చేసుకోవాలి, దీనికి అసలు ఏమేమి ఫైల్స్ ఉంటాయి, ఏమేమి సాఫ్ట్వేర్, ఏమేమి టూల్స్, ఏమేమి ఫైల్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఆ ఫైల్స్ నేమ్స్ ఏంటి, ఓకే, ప్రతి మోడల్కి ఎలాంటి ఫైల్స్ ఉంటాయి, వీటి గురించి కూడా కంప్లీట్ నాలెడ్జ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ప్రతిదీ మనం ప్రాక్టికల్గా చూడాలి సార్. ఎట్లనే మనకి థియరిటికల్ క్లాస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎట్లా కంఫర్టబిలిటీ ఏముంటుంది, అసలు ఈఎంఎంసీలు ఎన్ని రకాలు ఉంటాయి, ఈఎంఎంసీలో ఉండే పిన్స్ ఏంటి, ఏ పిన్స్ ఎలా యూజ్ అవుతాయి, ఇవన్నీ తెలుసుకోవాలి. ప్రజెంట్ మొబైల్స్ అన్నీ కూడా ఇష్యూస్ వస్తున్నాయి. ఎక్కువగా లోగో స్టక్ అయిపోవడం, రీస్టార్ట్ అవ్వడం, డెడ్ కండిషన్లోకి వెళ్ళిపోవడం, ఓకే, జస్ట్ ఫర్ మనకి లోగో బ్లింక్ అవ్వడం, ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ వస్తూ ఉంటాయి. ఇట్లాంటి ఇష్యూస్ని మ్యాక్సిమం ఈఎంఎంసి ఇష్యూసే వస్తున్నాయి. చాలా ఫోన్స్ నేను ఆల్రెడీ చూశాను. ఓకే, అది ఫోన్స్లో ఇందులో మనకి 2 చిప్ సెట్స్ ఉంటాయి. మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటే తెలుస్తుంది, క్వాల్కమ్, మీడియాటెక్ అని. అట్లనే ఈ చిప్ సెట్స్లో మనకి ఈఎంఎంసి రీప్లేస్ చేయాలంటే ఎట్లా రీప్లేస్ చేయాలి, దీనికి సపరేట్గా ఏం ప్రాసెస్ ఉంటుంది, ఈ ప్రాసెస్ ఏంటనేది మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అట్లానే మనకి అదర్ ఇష్యూస్ కూడా చెప్తాను, లైక్ స్కెమెటిక్ రీడ్ చేయడం ఎట్లా, తర్వాత డెడ్ ఫోన్ ఎలా ఫైండ్ చేయాలి, ఒక సిగ్నల్ ప్రాబ్లం ఎలా రిపేర్ చేయాలి, గ్రాఫిక్స్ అని అన్నీ చెప్తాను అనమాట. ఇక ప్రోగ్రామింగ్ అనేది టైం పడుతుందండి. ఇక్కడ కొంచెం టైం పడుతుంది. ప్రోగ్రామింగ్ చేస్తున్నాను కాబట్టి మినిమం టు మినిమం ½ అన్ అవర్ వరకు అయితే పడుతుంది అన్నమాట. డిపెండ్స్ మొబైల్ బట్టి. ఈ ½ అన్ అవర్ టైం తీసుకున్న తర్వాతనే మనకి ఆ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇట్లా చాలా ఫోన్స్ అనేవి మనం ఇట్లానే చేస్తూ ఉంటాను. మీరు ఆల్రెడీ నా వీడియోస్ మీరు ఫాలో అవుతే అర్థమవుతూ ఉంటుంది. ప్రతిది మ్యాక్సిమం లైవ్గా చేయడానికి, ప్రాక్టికల్గా లైవ్ చేసిన తర్వాతనే అది మనం క్లాస్ రూమ్లో ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతనే మనకి వీడియోస్ పెట్టడం జరుగుతుంది. జెన్యూన్ ఇన్స్టిట్యూట్ అనమాట మనది, మీకు ఆల్రెడీ తెలుసు, బట్ మరొకసారి చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, అట్లనే మన వీడియోస్ కొంచెం షేర్ చేస్తుండండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి, ఫ్రెండ్స్కి చెప్పండి. ఓకే, మీరు ఇట్లా సపోర్ట్ చేస్తే నేను వీడియోస్ అనేది నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళగలుగుతాను. ఓకే, ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే కూడా మీ సపోర్ట్ ఉండాలి నాకు. ఈ ప్రాసెస్ అనేది మన క్లాస్ రూమ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. దీనికి చాలా ఉంటుంది. బ్యాకప్ ఎలా తీసుకోవాలి, డంప్ ఫైల్స్ అంటారు, వాటిని ఎలా బ్యాకప్ తీస్తారు, ఈ బ్యాకప్ అంటే ఏంటి, ఎన్ని రకాలు ఉంటుంది, బ్యాకప్ తీసుకునేటప్పుడు మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, లేకపోతే ఫోన్ డెడ్ అయిపోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ బ్యాకప్ లేకపోతే నెక్స్ట్ ఎట్లా తీసుకోవాలి, చాలా ఫైల్స్ ఉంటాయి అనమాట, ఆన్లైన్లో దొరుకుతాయి. బట్ ఈ ఫైల్స్ ఫ్రీగానే కొన్ని ఉంటాయి, కొన్ని పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. వాటిని ఎలా పర్చేజ్ చేయాలి, ఈ ఫైల్స్ ఏముంటాయి, కంపెనీ కొన్ని ఫైల్స్ ఇస్తుంది అనమాట, అవి ఇంజనీరింగ్ ఫైల్స్ అంటారు. ఆ ఫైల్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, వీటి గురించి కూడా కంప్లీట్ నాలెడ్జ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ప్రోగ్రామింగ్ అయితే ప్రాసెస్లో ఉంది, ఇంకా మరో కొంచెం టైం పడుతుంది అనుకుంటాను.
అక్కడ మనకి టైం కౌంటింగ్ ఇస్తూ ఉంటుంది, మన స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఇది చూసి మనం ప్రజెంట్ ఈజీ జెటాక్ యూజ్ చేస్తున్నాము. దీనిలో డిఫరెంట్ టైప్ ఆఫ్ బాక్సెస్ కూడా మార్కెట్లో అవైలబిలిటీ ఉన్నాయి. బట్ ఈజీ జెటాక్ బాక్స్ అనేది కొంచెం బెస్ట్ ఉంటుందన్నమాట. ఇక మన క్లాసెస్ అనేది 30 days ట్రైనింగ్ ఉంటుందండి. కంప్లీట్గా ఈ 30 days నేర్చుకుంటే మీరు చిప్ లెవెల్లో 100% అవుట్పుట్ అనేది ఇవ్వగలుగుతారు. దీనిలో మీకు ఐసీ రీబాలింగ్ క్లాసెస్ అయితే మీరు ఆల్రెడీ చాలాసార్లు చేశాను, మీరు చూసుంటారు. ఇక స్టూడెంట్స్తో నేను ప్రాక్టికల్ లైవ్గా పక్కనే ఉండి చేపిస్తాను అనమాట. అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది, చూడండి. అసలు ప్రాక్టికల్ ఎలా చేపిస్తున్నాను, ఎట్లా సార్ పక్కనే ఉంటారు. మీకు మ్యాక్సిమం తెలుసుకోవాల్సింది ఏంటంటే సార్ పక్కన ఉండి ప్రాక్టికల్ చేస్తే తెలుస్తుందండి. ఇన్స్టిట్యూట్లో ఉన్నంతసేపు మీకు వర్క్ వచ్చినట్టు ఉంటుంది, బట్ బయటకు వెళ్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి సార్ పక్కన నుండి నేర్పించాల్సి వస్తుంది. ఇట్లాంటి విషయాలు చాలా హ్యాండ్ స్కిల్స్ అనేవి కంపల్సరీ నేర్చుకోవాలి. ఆ హ్యాండ్ స్కిల్స్ అనేవి సార్ పక్క నుండి ఎక్స్ప్లెయిన్ చేస్తే తప్ప మీకు రాదండి. మామూలుగా మీకు ఏదైనా డెడ్ ఫోన్ ఇచ్చేసి మీరు చేసుకోండి అంటే అట్లా రాదనమాట, పక్కన ఉండి నేర్పించాల్సి వస్తుంది. మన ఇన్స్టిట్యూట్లో అయితే నేను సైడ్ పక్కనే ఉండి నేర్పిస్తాను. ఫస్ట్ అయితే ఎవ్రీ స్టూడెంట్ 1 by 1 ప్రాక్టికల్ చేపిస్తాను. ప్రతిదీ రీబాలింగ్ కానీ, ఐసీ రీబాలింగ్ కానీ, తర్వాత ఐసీ ఎట్లా ఇన్సెట్ చేయాలి, టెంపరేచర్ ఎలా పెట్టాలని పక్క నుండి చేపిస్తాను. ఆ తర్వాత మనకి మీకు ప్రాక్టికల్ రూమ్కి పంపిస్తాను అనమాట. ఇట్లా ఉంటాయి క్లాసెస్ అన్నీ కూడా. ఇక తెలుగులో 100% ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎలాంటి ఇష్యూస్ ఏముండవు. కంప్లీట్ అయిపోయింది. ఓకే, జస్ట్ చెక్ చేసుకున్నాను, ఓకే అయిపోయింది. ఇక నెక్స్ట్ మనం దీన్ని ఇన్సెట్ చేయడమే. ఇక దీని తర్వాత నెక్స్ట్ లెవెల్ దీనికి మనకి రీబాలింగ్ చేస్తున్నాను. ఒకసారి రీబాల్ చేసి అది కూడా చూపిస్తాను మీకు, రీబాలింగ్ ఎలా చేశాను ఏంటి అనేది. మొత్తం కూడా స్టూడెంట్స్ ఫ్రంటే చేస్తామన్నమాట. స్టూడెంట్స్ పక్కనే పెట్టుకుంటాను, నా పక్కనే స్టూడెంట్స్ అందరూ ఉంటారు. ఎందుకంటే మన స్టూడెంట్స్ కూడా ఎక్కువ మంది ఉంటారు, మీకు ఆల్రెడీ తెలుసు. 15 నెంబర్ కన్నా ఎక్కువ తీసుకోను నేను, ఓన్లీ 15 నెంబర్స్ ప్లేస్ ఉంటుంది కానీ ఇంకా తీసుకోను నేను. ఎందుకంటే మనకి మరీ ఎక్కువ మందిని తీసుకుంటే మనం వాళ్ళని మరి ఎక్కువ మందిని మనం చెప్పలేం, మీకు ఆల్రెడీ తెలుసు కదా ఒక మనిషి ఎంతమందికి చెప్పగలుగుతారని. ఓకే, ఇదే ఉంటుందన్నమాట. ఇటువంటి ఆల్రెడీ రీబాల్ చేస్తున్నాను, రీబాలింగ్ కంప్లీట్ అయిపోతుంది. ఇది యూనివర్సల్ స్టెన్సిల్లో చేశాను. ఆల్రెడీ స్టెన్సిల్స్ ఉంటాయి, బట్ యూనివర్సల్ స్టెన్సిల్లో చేయడంలో కొంచెం హార్డ్ వర్క్ ఉంటుంది, ఎందుకంటే అంత ఈజీగా రాదు యూనివర్సల్లో. అట్లాంటి ట్రిక్స్ కూడా తెలుసుకోవచ్చు మీరు. ఆ యూనివర్సల్ స్టెన్సిల్లో చేసేటప్పుడు ఏం ట్రిక్స్ తీసుకోవాలి, ఒకేసారికి మన రీబాలింగ్ ఎలా వస్తుంది, వన్ టైమే మనకి బాల్స్ కూడా డ్యామేజ్ కాకుండా రీబాల్ రావడం, అసలు ఐసీస్ క్లీనింగ్ ఎలా చేయాలి, దానిలో మనకు పేస్టెడ్ ఐసీ ఉంటుంది, నార్మల్ ఐసీ ఉంటుంది. ఓకే, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐసీస్ ఉంటాయి, గ్లాస్ ఐసీస్. ఓకే, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐసీస్ ఉంటాయి అన్నమాట. ఈ ఐసీస్ ఎట్లా క్లీన్ చేయాలి ఏంటి ఇవన్నీ కూడా చెప్పడం జరుగుద్ది. ఓకే, ఆల్రెడీ రీబాలింగ్ ఇస్ కంప్లీటెడ్. ఇప్పుడు బోర్డ్ అయితే క్లీన్ చేసేసుకున్నాను, కంప్లీట్గా బోర్డ్ క్లీన్ చేశాను. యాక్చువల్లీ ఇది కస్టమర్ బోర్డ్ అండి. ఆల్రెడీ మా స్టూడెంట్స్ కస్టమర్ వచ్చేటప్పుడు ఉన్నారు, వాళ్ళు చూశారు. కస్టమర్ తీసుకొచ్చడం కూడా చూశారు. కస్టమర్ బోర్డ్నే మనం ప్రాక్టికల్ చేసాం అనమాట. మీరు డైరెక్ట్గా లైవ్గా చూసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ప్రతిదీ మ్యాక్సిమం మనకు వస్తారు కస్టమర్స్. ఎట్లా అంటే మీరు యూట్యూబ్ ఛానల్లో ఉంది కదా, మనకి చాలామంది కస్టమర్స్ వస్తారు. ఇవి ఎట్లాంటివి అంటే ఎక్కువగా మన దగ్గరికి వచ్చేవి కూడా ఫోన్స్ ఏంటంటే ఆల్రెడీ అటెంప్ట్ అయినవి వస్తాయండి. ఎక్కువగా బయట ఆల్రెడీ చూపిస్తారు, ఆ ఫోన్స్ కానివి మాత్రమే నా దగ్గరికి వస్తాయి. ఓకే, రెగ్యులర్ అయిపోయేవి అయితే మన దగ్గరికి రావు. చిన్న ప్రాబ్లమ్స్ అయితే అసలు రావండి. ఎక్కువగా మనకి హార్డ్వేర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. వీటిని నేను ప్రాక్టికల్గా ఖచ్చితంగా చేసి చూపిస్తాను అనమాట. మ్యాక్సిమం జరుగుతాయి ప్రాక్టికల్స్ అనేవి. 100కి మ్యాక్సిమం అవుట్పుట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. కొంచెం హార్డ్ వర్క్ అయితే చేయాలండి. హార్డ్ వర్క్ చేస్తేనే దీనిలో అవుట్పుట్ అనేది ఉంటుంది. స్టార్టింగ్లో కొంచెం హార్డ్ ఉంటుంది, ఆ తర్వాత ఎక్స్పీరియన్స్ వచ్చినాక మీకు ఈజీ అయిపోతుంది. 1 month ట్రైనింగ్ అందుకే పెట్టాను. 30 days ట్రైనింగ్ మీకు 100% అవుట్పుట్ కోసం 30 days ట్రైనింగ్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఓకే, 30 daysలో నేర్చుకోలేరండి. మీకు నేర్చుకుంటే 100% వస్తుంది. అదే మీకు 20 days లేదంటే ఒక 15 days 10 days ట్రైనింగ్ అంటే మీకు చాలా కష్టం సార్. ఆ టైంలో మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడానికే టైం సరిపోదు. మీకు ఇంకా ప్రాక్టికల్ ఏం చేస్తారు, ఏమొస్తుంది, ఇవన్నీ మీకు జనరల్గా బయట ఏమవుతుందంటే తెలియట్లేదు. మామూలుగా ఆ టైంలో అయిపోతుంది అనుకుంటారు. అక్కడ నేర్చుకున్న తర్వాత బయటికి వెళ్ళాక ఇష్యూస్ వస్తూ ఉంటే వాటిని మళ్ళీ సాల్వ్ చేయాలంటే మళ్ళీ ఇన్స్టిట్యూట్కి మళ్ళీ రావాల్సి వస్తుంది. అదే మనం 1 time ఒక 10 days ఎక్స్ట్రా ప్రాక్టీస్ చేసుకొని ఎక్స్ట్రా క్లాసెస్ వింటూ వెళ్తే సరిపోతుంది. సబ్జెక్ట్ చాలా ఎక్కువ ఉంటుందండి. నాకు వాట్సాప్లో మీకు మెసేజ్ చేశారంటే చూపిస్తాను. సబ్జెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఆ సబ్జెక్ట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు 30 days నాకు సరిపోతుంది సార్. మరి ఎట్లా మీకు మిగతా టైమింగ్స్ అనేది ప్రాక్టికల్ కూడా చేయాల్సి వస్తుంది. కాబట్టి మన టైమింగ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. యాక్చువల్ టైమింగ్ వచ్చేసి 9:30 మార్నింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇన్స్టిట్యూట్. ఈవినింగ్ 7:30 8. ఇప్పుడు ఆల్రెడీ క్లాస్ జరుగుతుంది. ఇది ఇప్పుడు ఏ టైంలో చేశానంటే ఈవినింగ్ టైంలో చేశాను అనమాట. 6:30 or 7 టైంలో, ఆ టైంలో ఈ ప్రాక్టికల్ జరుగుతుంది. అట్లా మనకి 7:30 8 వరకు కూడా క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. ఓకే,
ఫ్రెండ్స్ ఇక కంప్లీట్గా మనకి మార్కెటింగ్ ఎలా ఉంటుంది, స్పేర్ పార్ట్స్ ఎలా అవైలబిలిటీ, ఐసీస్ ఎక్కడ దొరుకుతాయి, ఈ వీటి గురించి కూడా కంప్లీట్ నాలెడ్జ్ ఇవ్వడం ఏమి జరుగుతుంది. అలాగే స్క్రాప్ బోర్డ్స్ ఎలా పర్చేస్ చేయాలి, ఎక్కడ దొరుకుతాయి, వీటి గురించి కూడా కంప్లీట్ నాలెడ్జ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్ చూశారు కదా, ఓకే ఐసీ అయితే ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోయింది. ఇక ఇన్స్టాల్ అయిపోయి అట్లా టెంపరేచర్ ఎలా పెట్టాలి ఏంటి, అసలు ఎట్లా మన ఐసీ రివాల్వ్ చేసేటప్పుడు ఏమేమి యూజ్ చేయాలి, ఏ పేస్ట్ యూజ్ చేయాలి, ఇట్లాంటి ప్రతిదీ కంప్లీట్గా మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను అనమాట. మీకు మార్కెట్లో దొరికే ప్రతి ఐసీస్ కానీ కాంపోనెంట్స్ కానీ ఎలా దొరుకుతాయి ఏంటని చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్ చూడండి, మనకి ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.